బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడ బాంబు ఉన్నట్లుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బాంబ్ స్క్వాడ్ ఏం చెప్తున్నారు? అన్నట్టు ప్రజాభవన్ కు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక అదంతా ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తుంది. బాంబ్ స్క్వాడ్ దాన్ని తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తున్నట్టు. దీనిపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్నది ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు. ప్రజాభవన్ కు కాల్ చేసింది ఎవరు ఏదైనా తేలాల్సి ఉంది. అసలు బాంబు కాల్ ఎవరు చేశారు ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. దీనిపై ప్రజాభవన్ లో తనిఖీలు మనం చేస్తున్నట్టుగా చెప్తున్నప్పటికీ అఫీషియల్ గా అసలు ఇటు పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాల్ ఎవరు చేశారనే దాన్ని ట్రేస్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇప్పటికే ప్రజాభవన్ అయితే డాగ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదంతా కూడా కాలే అని చెప్పి కావాలని ఆట పట్టి కాలే అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని అఫీషియల్ గా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. దీన్ని అంటే ఇది ఆకతాయిల పనా లేకుంటే కావాలని అట్లా ఫోన్ వచ్చిందని అని తేల్చాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పోలీసుల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు అది సస్పెన్స్ గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.